బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇష్యూ చూశాక ఏదో ఒక రోజున మోడీ ఇలాగే పారిపోతాడు అని వెటకారాలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఉన్మాదులను మేధావులుగా ఫీల్ అయ్యేవాళ్ళు, అతి తెలివితేటలతో ఫీల్ అయ్యేవాళ్ళు, గొప్పవాళ్ళుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నువ్వెక్కడికి పోతావు? ఏ దేశానికి పారిపోతావు? ఇప్పుడు బంగ్లాదేశ్ అనేటువంటిది ఒక రోజున అణచివేతకు గురయ్యి వేలాది మందిని చంపేస్తుంటే ఆ దేశాన్ని అక్కడ పాకిస్తాన్ నుండి విడదీసి ఆ ప్రాంతాన్ని ఒక దేశంగా తయారు చేసి కాపాడింది భారత్. అక్కడ మళ్ళీ ఈ మత ఘర్షణల కారణంగా, ఒకే మతంలోని రెండు వర్గాల ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే ఆశ్రయం ఇచ్చింది భారతదేశం. రేపు పొద్దున ఆ ఉన్మాద శక్తులే మన మధ్యలోకి వచ్చి రెచ్చిపోతే నిన్ను బతకనిస్తాడా? ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లాగే అనుకున్నారు హిందువులు, ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సిక్కులు ఇట్లాగే అనుకున్నారు, ఏమైంది? పాకిస్తాన్లో ఉన్నట్టు హిందువులు ఇట్లాగే అనుకున్నారు, ఏమైంది? పాకిస్తాన్